బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస విమాన ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రజల్ని విమానం అంటేనే ఒక మరణానికి దారి తీసేటువంటి అస్త్రాలుగా మారిపోతున్నాయి. యమలోకానికి తీసుకెళ్ళేటువంటి ఒక దారులుగా రహదారులుగా మారిపోతున్నాయి. మరొక విమాన ప్రమాదం చోటు చేసుకుంది ఉత్తరాఖండ్లో. ఈ హెలికాప్టర్ ఒక్కసారిగా ఘోర ప్రమాదానికి గురైంది. గౌరీకుండ్లోని ఈ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. టేక్ ఆఫ్ అయినటువంటి 10 నిమిషాల్లోనే క్రాష్ గురైంది. ప్రమాదంలో సుమారుగా 7 మరణించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేదార్నాథ్ నుంచి గుప్తకాశీకి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో మృతులు గుజరాత్కు చెందినటువంటి వాళ్ళగా తెలుస్తోంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్కు చెందినటువంటి వారిగా గుర్తించారు. ప్రస్తుతానికి ప్రతికూలత వాతావరణం లేకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణం అన్నట్టుగా తెలుస్తోంది. ఆర్యన్ ఏవియేషన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ది. సో ఈ హెలికాప్టర్ సుమారుగా 5:30 ఉదయాన్నే తెల్లవారుజామున కేదార్నాథ్ నుంచి గుప్తకాశీ వెళ్తోంది. దీన్ని ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ధృవీకరించింది. అయితే సుమారుగా 5:30 సమయంలో ప్రారంభం అవ్వగానే కేవలం 10 నిమిషాల్లోనే ఒక్కసారిగా గౌరీకుండ్ ప్రాంతానికి వెళ్ళగానే ఆ అడవి ప్రాంతంలో, ఆ కొండలో ఇలాంటి ప్రాంతంలో కుప్పకూలిపోయింది. అయితే దీనికి గల కారణం ప్రధానంగా వాతావరణం అనుకూలించకపోవడమే. పూర్ విజిబిలిటీ అండ్ వాతావరణం అనుకూలించకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. సో అక్కడికి ఇప్పటికే రుద్రప్రయాగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీసర్లు చేరుకున్నారు. అక్కడికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. సో ప్రస్తుతానికి క్రాష్ సంబంధించిన అంశం పైన కన్ఫర్మేషన్ అందుతోంది. వెరీ రిమోట్ ఏరియా, చాలా దూర ప్రాంతం, చాలా అటవీ ప్రాంతం అన్నట్టుగా తెలుస్తోంది. సో ఆ సిచ్యువేషన్ అక్కడికి వెళ్ళి అదంతా కూడా చేయడానికి కొంత కఠినతరంగా మారింది. ఒక్కసారిగా విమానం హెలికాప్టర్ కుప్పగూలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ విమానం పూర్తిగా మంటల్లో పూర్తిగా కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది. అక్కడ వారంతా కూడా ఆ మంటలో చిక్కొని వారంతా కూడా పూర్తిగా కాలిపోయారు. వారి చర్మం మొత్తం కూడా కాలిపోయింది. సుమారుగా 7 ఈ ఘటనలో మరణించినట్టు తెలుస్తోంది. ఇక ఈ ఘటనపైన ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ఎక్స్లో ఈ విషయం వెల్లడించుకున్నారు. వెరీ సాడ్ న్యూస్ హ్యాడ్ బీన్ రిసీవ్డ్ అబౌట్ హెలికాప్టర్ క్రాష్ ఇన్ రుద్రప్రయాగ్ డిస్ట్రిక్ట్. SDRF, local administration and other rescue teams are engaged in relief and rescue operations. I pray to Baba Kedar for the safety of the travelers. సో ఇతర ప్రయాణికులందరూ కూడా చాలా మార్గమం సుగమం చేయడం కోసం నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈ ఘటన చాలా దురదృష్టకరం. SDRF, NDRF సిబ్బంది అక్కడికి చేరుకున్నారని చెప్తున్నారు. గతంలో కూడా మే 8 ఈ రకంగానే గంగోత్రి ధామ్ దగ్గర ఒక ఉత్తరకాశీ ప్రాంతంలో ఒక ఘటన చోటు చేసుకుంటే అక్కడ సుమారుగా 6 మరణించారు. ఆ తర్వాత జూన్ 7 కూడా ఇటీవల కాలంలో కేదార్నాథ్ దగ్గర ఒక ప్రమాదం చోటు చేసుకుంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్కి గురైంది ఒక ఎయిర్ అంబులెన్స్. సో జూన్ 7 ఈ ఘటన చోటు చేసుకుని కేదార్నాథ్ వాజ్ ఫోర్స్డ్ టు మేక్ అన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఆన్ రోడ్ డ్యూ టు టెక్నికల్ ఫాల్ట్ షార్ట్లీ ఆఫ్టర్ టేక్ ఆఫ్. సో 7వ తేదీన అంటే సుమారు ఎగ్జాక్ట్గా వారం రోజుల క్రితం కూడా ఒక హెలికాప్టర్ నడి రోడ్డు పైన అది ఒక్కసారిగా ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. ఈ ఘటనలో పైలట్తో పాటుగా మరికొంతమంది ఉన్నారు. సుమారుగా 5 ఈ ఘటనలో ఉన్నారు. అందరినీ సురక్షితంగా కాపాడినప్పటికీ చాలా తీవ్రంగా గాయాలైతే అయ్యాయి. వరుస ఘటనలు గతంలో మే 8 ఒక హెలికాప్టర్ ఈ రకంగానే దాడికి గురవడం, క్రాష్కు గురవడం ఉత్తరకాశీలో జరిగింది. అక్కడ సుమారుగా 6 మరణించారు. ఈ ఘటనలో 7 మరణించారు. సో ప్రస్తుతానికి జూన్ 7 కూడా మరో ఘటన చోటు చేసుకున్న రోడ్డు పైన ఒక హెలికాప్టర్ని ల్యాండింగ్ చేయడం జరిగింది, ఎమర్జెన్సీ ల్యాండింగ్. సో ఈ వరుస ఘటనల పైన పుష్కర్ ధామి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి స్పందించారు. హెలికాప్టర్ ఆపరేషన్స్ని చాలా జాగ్రత్తగా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ప్రకారంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్తున్నారు ఆయన. కాంప్రిహెన్సివ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని తప్పనిసరిగా పాటించాల్సింది ఎవరైనా కూడా. హీ హాస్ డైరెక్టెడ్ ద చీఫ్ సెక్రటరీ టు కాన్స్టిట్యూట్ ఎ కమిటీ ఆఫ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ద డ్రాఫ్ట్ ఆఫ్ ది SOP ఆఫ్టర్ డీటెయిల్డ్ రివ్యూ ఆఫ్ ఆల్ టెక్నికల్ అండ్ సేఫ్టీ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు హెలి ఆపరేషన్స్. సో SOP ఇక్కడ SOP అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అన్నీ చాలా పక్కాగా పాటిస్తున్నారా, ఏం జరుగుతోంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నారు, ఇలా పక్క అన్ని సమాచారాన్ని గైడ్లైన్స్ని పర్ఫెక్ట్గా రూపొందిస్తున్నారా అనే దానిపైన ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఓ కమిటీ కూడా ఏర్పాటైన విషయంపైన టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో అసలు SOP స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్ని పాటిస్తున్నారా, హెలికాప్టర్ అన్నీ కూడా గైడ్లైన్స్ పాటిస్తోంది, హెలికాప్టర్ రకంగా ముందుకు వెళ్తుంది, దాని కండిషన్స్ ఏంటనేది క్రాస్ చెక్ చేస్తున్నారా లేదా అనే విషయంపైన డీటెయిల్గా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఏదేమైనా కూడా వరుస ఘటనలు మే 8 ఈ ఘటనకు సంబంధించి 6 మరణిస్తే గతంలో జూన్ 7 ఇటువంటి ఒక ప్రమాదం జరిగిపోయి నడి రోడ్డు పైన ఒక హెలికాప్టర్ ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా గౌరీకుండ్ దగ్గర కేదార్నాథ్ దగ్గర నుంచి గుప్తకాశీ వెళ్తుండగా 5:40 ప్రాంతాల్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 7 మరణించారు. 7లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉన్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తర్వాత వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారంతా కూడా ఇందులో గుప్తకాశీ వైపుగా వెళ్తున్నారు. కేదార్నాథ్ దగ్గర నుంచి ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ అథారిటీకి సంబంధించిన వారు ఈ యొక్క
క్రాష్ని కన్ఫర్మ్ చేశారు. 5:30 సమయంలో స్టార్ట్ అయిన తర్వాత కేవలం 10 నిమిషాల్లోనే ఇది కుప్పకూలిపోయినట్టుగా వారంతా తేల్చారు. గౌరీకుండ్ దగ్గర అటవీ ప్రాంతాల్లో కుప్పకూలిపోయింది. ఎస్, మరిన్ని అప్డేట్స్తో ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో వరుస ప్రమాదాలు ప్రయాణికుల్ని భయభ్రాంతలకు గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తరకాశీలో దాదాపుగా వారానికి ఒక సంఘటన పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనలో ఈరోజు 7 మరణించినట్టు తెలుస్తోంది. అసలు ఈ వరుస ప్రమాదాల విషయంలో అక్కడి సివిల్ ఏవియేషన్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ, గతంలో కూడా సేమ్ ఇది ఉత్తరాఖండ్ లో ప్రకృతి విలయం సంభవించింది. ప్రకృతి విలయంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మనం చూసాం. కేదార్నాథ్ అనేటువంటి పుణ్యక్షేత్రానికి దేశంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి అక్కడికి ఏదో ఒక రూపంలో వాళ్ళు వెళ్తా ఉంటారు. కొంతమంది నడక మార్గంలో, కొద్దిమంది అక్కడికి ప్రత్యేక ఏర్పాటు చేసినటువంటి మార్గాల్లో త్వరగా చేరుకోవాలనుకుంటున్నటువంటి వారు ఇలా హెలికాప్టర్ లో కూడా చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఈ హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది గౌరీకుండ్లో. ఒక్కసారిగా కుప్పకూలడంతో మొత్తం 7 దుర్మరణం చెందారు. 7లో ఒక చిన్న పాప కూడా ఉండడంతో పెద్ద ఎత్తున కాస్త ఆ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ గుప్తకాశీ నుంచి కేదార్నాథ్ వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు చెప్తా ఉన్నారు. ఇది రీసెంట్ గానే అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలడం, మళ్ళీ ఇప్పుడు హెలికాప్టర్ కుప్పకూలడంతో కాస్త విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఎందుకు పదే సాంకేతిక లోపాలు వస్తా ఉన్నాయి, గుర్తించలేకపోతా ఉన్నారు ఈ ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించినటువంటి విషయాలలో అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. 10 నిమిషాల లోపలనే బయలుదేరిన 10 నిమిషాలకే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో అధికారులకు సమాచారం అందడంతో వెంటనే సహాయ చర్యలు చేపడతా ఉన్నారు. అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తానికి ఈ ఘటన పైన ముఖ్యమంత్రి కూడా ఒక పుష్కర్ సింగ్ ధామి సంతాపం ప్రకటించారు. వీళ్ళందరికీ కూడా ప్రమాద స్థలంలో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేస్తా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. అయితే మే 2న కేదార్నాథ్ సంబంధించినటువంటి గుడి ప్రారంభమైంది. అప్పటి నుంచి దర్శనాలకు అవకాశం ఇస్తా ఉన్నారు. అప్పటి నుంచి ఈ మే 2 నుంచి ఇప్పటి వరకు ఇది 5వ ఘటనగా చెప్తా ఉన్నారు. ఇలాంటి ఘటనలు చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. గతంలో ఇలాగే టేకాఫ్ అయిన వెంటనే సాంకేతిక లోపాలు వచ్చాయి కొన్ని హెలికాప్టర్లో. ఇప్పుడు ఇది డైరెక్ట్ గా కుప్పకూలడం, దుర్మరణం చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. సో వరుస ఘటనలు 1 కాదు 2 కాదు, మీరు చెప్తున్నట్టుగా మే 2న కేదార్నాథ్ యాత్ర మొదలైతే ఈ రోజు వరకు సుమారుగా 4 ఘటనలు చోటు చేసుకున్నాయి. అన్ని కూడా ఉత్తరకాశీ ప్రాంతంలో గౌరీకుండ్ దగ్గర, గతంలో ఉత్తరకాశీ దగ్గర, ఆ తర్వాత ఈ రకంగా ప్రతి సంఘటన కూడా కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు దాదాపుగా ఇటువంటి ఘటనల కారణంగా ఈ మే 2 నుంచి ఈ రోజు వరకు 15 మంది దుర్మరణం పాలయ్యారు. వీరంతా కూడా అక్కడ హెలికాప్టర్ ప్రమాదాల వల్లే కుప్పకూలిపోతున్నారు. బ్యాడ్ వెదర్ అంటూ తెలుస్తోంది. ఏకంగా మొన్న మధ్య ఎయిర్ అంబులెన్స్ కూడా, ఉత్తరకాశీ దగ్గర ఎయిర్ అంబులెన్స్ కూడా సడన్ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. దాని వింగ్ విరిగిపోయింది. సో ఈ రకంగా మినిమం ప్రొసీజర్స్ని పాటించకుండానే ఈ యొక్క హెలికాప్టర్ని టేక్ ఆఫ్ తీస్తున్నారు, ప్రయాణాలు కొనసాగిస్తున్నారు అనేది భవన్లో సివిల్ ఏవియేషన్ అధికారులు ఉన్నారు. సో దీనిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం, ఈ రోజు ఘటనలో ఎటువంటి విధంగా క్యాజువాలిటీస్ నమోదయ్యాయి? ఎగ్జాక్ట్లీ, అంటే జస్ట్ 10 నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలింది. వెంటనే సమాచారం అనుకుని అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి, తర్వాత ఎస్డీఆర్ఎఫ్ సంబంధించిన టీమ్స్ ఆ ప్లేస్ కి వెళ్ళాయి, సహాయ చర్యలు చేపట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. సాంకేతిక లోపం వచ్చిందని చెప్తా ఉన్నారు. వీరికి సమాచారం అందిన వెంటనే రీచ్ అయ్యే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి అథారిటీ కొన్ని వివరాలు తెలిపే ప్రయత్నం చేసింది. సూత్రప్రాయంగా ఎప్పుడు ఘటన జరిగింది అనేటువంటిది ఉదయం ఈ రోజు 5:20 ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ కి సంబంధించినటువంటి 6 మందికి సంబంధించిన ప్రయాణికులతో హెలికాప్టర్ గుప్తకాశీ నుంచి కేదార్నాథ్ బయలుదేరింది. సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఎలాంటి సాంకేతిక సమస్యలు అనేటువంటిది ఇంకా చెప్పలేదు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో బయలుదేరిన 10 నిమిషాల్లోనే ఈ ఘటన జరిగింది అనేటువంటిది ప్రాథమికంగా సమాచారం ఇచ్చారు. ఇంకా పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది. బ్లాక్ బాక్స్ రూపంలో కానీ, ఇంకా ఏటీసీకి ఇచ్చినటువంటి సమాచారం ద్వారా కానీ ఏ రకంగా కమ్యూనికేట్ అయ్యారు, ఎందుకు కుప్పకూలే కంటే ముందు వాళ్ళు ఎలాంటి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు, దీని ద్వారా వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకున్నాయి, సహాయ చర్యలు చేపడతా ఉన్నాయి. ఘటన పైన దర్యాప్తు కొనసాగుతా ఉంది. రైట్ మధు, ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ఆ విజువల్స్ లో ప్రజెంట్ అక్కడ జరిగినటువంటి ఆ సంఘటనకు సంబంధించి ఆ స్థలం వరకు రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఒక్కసారిగా హెలికాప్టర్ కుప్పకూలిపోవడం, కనీసం అక్కడ ఆనవాళ్ళు కూడా లేవు. అక్కడ హెలికాప్టర్ తాలూకు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయి ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. अभी जैसे आग लगी उसमें ये को
సో వరుసగా 5 ఘటనలు, ఒకటి కాదు రెండు కాదు 5 ఘటనలు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతానికి కేదార్నాథ్ యాద ముద్రాయినచ్చి నుంచి కూడా ఇది 5వ ఘటనగా తెలుస్తోంది. ఈ వరుస ఘటనలన్నీ కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. సో మే 2న ప్రారంభమైనటువంటి ఈ యాత్రకు సంబంధించిన దాంట్లో మే 8వ తేదీన ఒకసారి ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటనలో 6గురు మరణించారు. సో ఉత్తరకాశీ దగ్గర ఒక్కసారిగా హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. గంగోత్రి ధామ్ దగ్గర ఈ క్రాష్ జరిగింది. దాంట్లో 6గురు మరణించారు. ఆ తర్వాత మళ్ళీ వెంటనే జూన్ నెలకు వచ్చేసరికి జూన్లో కూడా జూన్ 11వ తేదీన అంటే మొన్న 7:45 సమయానికి ఒక హెలికాప్టర్ చీతా హెలికాప్టర్ క్రాష్ షార్ట్లీ ఆఫ్టర్ టేక్ ఆఫ్ ఆన్ మెయింటెనెన్స్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉత్తరాఖండ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ కూడా సుమారుగా 3 మరణించారు. 3 కూడా మేజర్ అభిజయ్ తప్ప, మేజర్ వికాస్ వర్యాని, కెప్టెన్ అవినాష్ సోమవంశీ 3 మరణించారు. జూన్ 7న కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. నడి రోడ్డు పైన ఆ హెలికాప్టర్ ల్యాండింగ్కి గురైంది. ఆ తర్వాత ప్రస్తుతానికి ఈ రోజు ఘటనలో 7గురు మరణించినట్టు తెలుస్తోంది. వారంతా కూడా వివిధ ప్రాంతాలకు సంబంధించిన వారు, గుజరాత్, అటు ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాలకు సంబంధించిన వారుగా తెలుస్తోంది. సో ప్రజెంట్ ఈ ఘటనకు సంబంధించి అక్కడంతా కూడా బ్లాక్ స్పాట్స్, అంటే అక్కడ మనుషులు కూడా దూరినటువంటి ఆ చిత్తడవిలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో అక్కడ రెస్క్యూ ఆపరేషన్ వేయడం కోసం కాస్త ఆలస్యమైంది. 5:30 సమయంలో ఈ ప్రమాదం జరిగితే ఇప్పుడిప్పుడు అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. చాలా ఒక బిగ్గెస్ట్ కొండలో ఇలాంటి ప్రాంతాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది కాబట్టి అక్కడ వెళ్ళడం కోసం బిగ్గెస్ట్ టాస్క్ని ఎదుర్కోవాలి. చాలా దట్టమైనటువంటి అడవిలో కొండలోయల మధ్యలో నుంచి అక్కడికి చేరుకోవాల్సిన అవసరం ఉంది. సో 7గురు కూడా ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యారు. వారంతా కూడా దాదాపుగా ఇక వారి ఆనవాళ్ళు అక్కడ ఏం లేవన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి దాదాపుగా వారంతా కూడా అక్కడ అగ్నికి ఆహుతైనట్టుగానే అర్థమవుతోంది. సో వరుస విమాన ప్రమాదాలు చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కేదార్నాథ్ యాత్ర అంటేనే అది కూడా విమాన యాత్ర అంటేనే చాలామంది కూడా బెంబేలెత్తిపోతున్నారు. సో ఎయిర్ ఇండియా ప్రమాదాలు, ఈరోజు హెలికాప్టర్ ప్రమాదాలు, మొన్న ఒక నడి రోడ్డు పైన హెలికాప్టర్ ల్యాండింగ్కి గురవడము, ఈ రకంగా వరుస ఘటనలు కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది. అయితే ఈ విషయం పైన మినిమం ప్రొసీజర్స్ పాల్గొంటున్నారా లేదా, సో మినిమం ప్రొసీజర్స్ పాల్గొంటున్నారా లేదా అనే దానిపైన అక్కడి ముఖ్యమంత్రి పుష్కర్ ధామీ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని పాటిస్తున్నారా లేదా, హెలికాప్టర్ ఏ విధంగా వెళ్తోంది, దానికి క్రాస్ చెక్ చేశారా లేదా, మెకానిజం ఎలా ఉంది, మెషిన్ ఎలా ఉంది, ఎలా రన్ చేస్తోంది, సో అసలు ఎందుకు ఈ వరుస ప్రమాదాలు చోటు చేసుకునే దానిపైన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. త్వరలోనే ఆ కమిటీ కూడా దీనికి సంబంధించి టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో ఒక బృందం తయారైపోయి దీని విషయాలపైన పూర్తిగా అంచనాకు రాబోతోంది. ఎందుకంటే 1 కాదు 2 కాదు, ఇప్పటివరకు మే 2 నుంచి ఈ రోజు వరకు 15 మంది ఈ వరుస హెలికాప్టర్ ప్రమాదాల వల్ల మరణించారు. సో ఇటువంటి ఘటన మరొకటి జరక్క మునుపే ఇటువంటి వాటిని కొంత నిలువరించే ప్రయత్నం చేయాలన్న ఉద్దేశంతో అక్కడ ముఖ్యమంత్రి పుష్కర్ ధామీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ ఈ ఘటన అటు కేదార్నాథ్ దగ్గర నుంచి గుప్తకాశీ వైపుకు వెళ్తున్నటువంటి ఈ హెలికాప్టర్లో అది ఒక సంస్థకు సంబంధించిన హెలికాప్టర్గా తెలుస్తోంది. సో ప్రజెంట్ ఈ హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ హెలికాప్టర్ కుప్పకూలిపోవడంతో బ్యాడ్ వెదర్ కండిషన్స్ ఈ ప్రమాదానికి గల కారణంగా తెలుస్తున్నాయి. సో ఈ బ్యాడ్ వెదర్ కండిషన్ వల్లే హెలికాప్టర్ పూర్తిగా కుప్పకూలిపోయింది. ప్రస్తుతానికి అవారో ఏవియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి హెలికాప్టర్గా తెలుస్తోంది. సో 7గురు కూడా దాదాపుగా ఈ ఘటనలో మరణించారు. బ్యాడ్ వెదర్ అండ్ వెరీ లో విజిబిలిటీ కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుంది.